తెలంగాణ ముద్దుబిడ్డ కార్మిక నేత తెలంగాణ రాష్ట్రం రావాలని ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలతో పాటు కార్మిక వర్గాల యొక్క అభివృద్ధిని కాంక్షించి కేంద్ర మంత్రిగా ఎన్నో చట్టాలు చేసినటువంటి ఈ తెలంగాణ ముద్దుబిడ్డ కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన పోరాట స్పిరిట్ ను, ఆయన స్వతంత్రోద్యమంలో ఆయన పాత్ర, తెలంగాణ 1969లో 2 బుల్లెట్ తీసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. ఈ హైదరాబాద్ మహానగరంలో చాలా బస్తీలు అభివృద్ధి చెందాయంటే కారణం కాకా వెంకటస్వామి. ఆయన ఉద్యమ స్పిరిట్ తో మేము పని చేస్తాం, సాధించుకుంటామని చెప్పేసి అని గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా మా వివేకన్న, వీళ్ళందరూ కలిసి మాకు 2% రిజర్వేషన్, 20 లోపు 2 రోస్టర్ పాయింట్ ఇవ్వాలని చెప్పేసి అని వారికి గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క వెంకటస్వామి స్ఫూర్తితో, వెంకటస్వామి ఆలోచన విధానంతో తెలంగాణ వ్యాప్తంగా ఒక బలమైన మాల ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి అని మాల సంఘాలు చేసి కోరుతున్నా ఉన్నది, విజ్ఞప్తి చేస్తా ఉంది.